గట్టిగా బ్రేక్ డ్రైవర్. ఓ అయ్యగారు ఎంత చేశారా? ఇంకా చాలా చేశారు. మీ సార్ మేలు కోరి కొన్ని విషయాలు సెన్సార్ చేశాం. ఇప్పుడు గుర్తొస్తుందా? లైట్గా. నేను మరి బయలుదేరేనా? బాయ్ బాయ్. ఏ నీ ఫోన్ నంబర్ ఇస్తావా? నా నంబరా? నోట్ చేసుకోండి. 98410 98410 27646. 27646. నీ పేరు సుభిక్షనా? అవును. నీ ఫోన్ నంబర్ ఆల్రెడీ నా ఫోన్లో ఉందే. ఆ రోజే ఇచ్చానే. నంబర్ పెట్టుకుని ఈయనకి నెంబర్ ఇచ్చిన విషయం మీరు చెప్పలేదే. అదే చెప్పాగా, కొన్ని విషయాలు సెన్సార్ చేశానని. ఏమండి నెంబర్ ఇచ్చిన విషయం మాత్రం చెప్పండి ప్లీజ్ ప్లీజ్. చెప్పేనా? చెప్పండి. ఇంత దూరం వచ్చాక నీ నంబర్ కూడా ఇవ్వకపోతే ఎలా అంటావు? ఎలా? నీ నంబర్ ఇచ్చాకే నేను బండి ఎక్కుతాను. 98410 27646. ఇప్పుడు నువ్వు బయలుదేరిన తర్వాత మాట్లాడతాను. నేను ఇంకా ఎందుకు వచ్చానో చెప్పలేదే. లేదు పర్వాలేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు బయలుదేరి. ఎవడో తాగిన మైకంలో నోటుకొచ్చినట్టు వాగాడని నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోవడం నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. గుడ్ మార్నింగ్ మా. పెళ్ళి, కుటుంబం ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ అబ్బాయి ఏమంటున్నాడు? ఫోన్ చేసి ఇప్పుడే కలవాలంటున్నాడు. డెఫినెట్గా ఐ లవ్ యూ చెప్తాడు. నేను చెప్పిన పోరాడు చాలా కరెక్ట్. బాధ్యతగా ఉంటాడు. చాలా మంచి ఫ్యామిలీ. ఏదేమైనా ఇది నీ జీవితం, నిర్ణయం నీదే. మీ ఉద్దేశం ఏంటి సార్? అది చెప్పండి. నన్ను అడిగితే నువ్వు చెప్పిన అబ్బాయి నేను వద్దంటాను. ఓకే సార్. సువి, ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. సుబి, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? నేను మన ఏఎన్ఆర్ లాగా దేవుడు ఉంటే బాగుంటుంది. నేను నాగార్జున టైపు. గోవిందా గోవిందా. తమ్ముడు, ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి. అయితే ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఏ గుడిని కూడా తెలియకుండా వచ్చేస్తున్నారు. నాతో ఏదో చెప్పాలన్నావు. మనసంతా చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నాతో ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పినప్పుడు నేను అది నమ్మలేకపోయాను. ది సేమ్ టైం నమ్మకుండా ఉండలేకపోయాను. నీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు, నువ్వు ఆ రోజు ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే నీతో ఎలా చెప్పాలో. ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఆ రోజు తాగేసి గలాటా చేసావు కదా, అలాగే నిన్ను ఆట పట్టిద్దాం అనుకున్నా.